నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత ఉపాధి కల్పించారు? మంత్రి సీతక్క బీజేపీపై మండిపాటు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాటు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి? ఇలా చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసా? సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో నేషనల్ హైవే ముంబై రోడ్ నెంబర్ 65లో ఘోర రోడ్డు ప్రమాదం. మహాశివరాత్రి సందర్భంగా గుండుపిన్నుపై శివయ్య నందీశ్వరుడు. ఖమ్మం కామాక్షి కోళ్ల వర్తకుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ను కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ ఆవిష్కరించారు. నగరంలోని చికెన్ షాప్ నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షులు తెలిపారు. అనంతరం చర్చి కాంపౌండ్లోని ఓ ఫంక్షన్ హాల్లో షాపుల యజమానులు క్యాలెండర్ను ఆవిష్కరించనున్నారు. క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాం సార్. నేను చాలా లేసుకొని చికెన్ సార్. క్యాలెండర్ ఎలా ఉంది ఇప్పుడు? భయం ఇంకా ఉన్నాయా? అదే సార్, శుక్రవారం మేళ పెడదాం అనుకుంటున్నాం. మీరు పెట్టే సదుపల్లి తీసుకున్నారు. మనం మాట్లాడినప్పుడు కూడా ఈ భయాలు ఏం అవసరం లేదు, సరిగ్గా వండించుకొని తినమని మనం కూడా చెప్తున్నాం. అదే సార్, ప్రెస్ నోట్లు ఇవ్వండి, మా వైపు నుంచి కూడా చెప్తున్నాం. నేనైతే మీకు మొన్న కూడా చెప్పాను, 2 రోజులకు వస్తే నేను కూడా తింటున్నాను ఇంట్లో. వస్తుంది, పోయినసారి కూడా భయం ఉంటుంది కదా, పోతుంది మరి. ఇలా వచ్చినప్పుడు మనం కూడా చెప్పింది ఏంటంటే, భయాలు వేరే, మీరు ఫస్ట్ చెక్ చేసుకొని ప్రెస్లో మాట్లాడాలి. మనం రాగానే పక్కన ఒక్కడే. దాంట్లో శుక్రవారం రోజున ఒక 2 టన్నుల దాకా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. భారీగా ఒక 10 స్టాళ్ళు పెట్టి పేపర్లకి కాంప్లైంట్స్ కట్టి వాల్ పోస్టులు అక్కడక్కడ కట్టేసి పెడదాం అనుకున్నాం. మంచి మీ సలహా కూడా మాకు కావాలి సార్. చేయండి మంచి ఐడియా, చేయండి. కింది పెట్టు. సాయంత్రం మేము కూడా వచ్చి కలుస్తాం. మన స్టేడియం ఉంది కదా, స్టేడియంలో వెళ్దాం. అంటే మనం పెడదాం అనుకుంటాం సార్. హనుమాన్ చేయాల్సింటే ఆగిపోయాం. ఇప్పుడు ఖాళీగా చూసి ఆలోచన కావాలి. అయితే మనం ఎవరు ముందుకు రావట్లేదు. ఉన్నారు, మనం చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు పెద్దలు, కానీ దాన్ని ఆశ్రయించడం మనం తెలుస్తున్నాం అర్థం ఏదో అర్థం పోతున్నాం అనేది కాదు. ప్రతి చికెన్ కష్టాలు ప్రతి ఒక్క
మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి? ఇలా చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసా? మహాశివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఈ నెల 26న బుధవారం రోజున జరుపుకుంటున్నాం. అయితే మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు జాగరణ చేయాలో తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం 26 బుధవారం రోజున జరుపుకుంటున్నాం. ఈ పండుగ మిగతా పండుగలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దాదాపుగా అన్ని పండుగల సమయాల్లో పిండి వంటలు చేసుకుని ఆరగిస్తారు. శివరాత్రి రోజున ఇలాంటివేమీ ఉండవు. ఆ రోజున అందరూ ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తారు. శివరాత్రి రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని, ఆ రోజున ప్రతి ఒక్కరూ జాగరణ చేయాలని పండితులు చెబుతుంటారు. అయితే మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు జాగరణ చేయాలో తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే మహిమగల గ్రామ దేవతగా విరాజిల్లుతున్న ఈదమ్మ తల్లిని జాతర మహోత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అంచెలు ఈదమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రైతు కమిటీ సభ్యులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. ఈదమ్మ తల్లి కరుణా కటాక్షాలు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలపై, రైతులపై ఎల్లప్పుడూ ఉండాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిబ్బంది నరసింహారావు, యన్మన్బెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరెల్లి మహేష్, భీమ్ శెట్టి, దిలీప్ కుమార్, పసుల వెంకటేష్, గుగ్గిల రాజశేఖర్, పప్పి, రైతు సంఘం అధ్యక్షులు బెరిగల సత్యనారాయణ, మేకల సాయిలు, మేకల రాముడు, చాపల రాజు తదితరులు పాల్గొన్నారు. 24/2/2025 నాడు రాత్రి సుమారు 7:30 సమయంలో చేగమ్మ క్రాస్ రోడ్లోని కుసుమంచి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా సుమారు 8:30 గంటల సమయంలో కుసుమంచి వైపు నుండి ఖమ్మం వైపుగా మహీంద్రా కారు అనుమానాస్పదంగా కనబడగా అట్టి కారును తనిఖీ చేయగా అట్టి కారులో 2 వ్యక్తులతో ఉండి దాని లోపల 8 బస్తాల్లో 90 ప్యాకెట్ల గంజాయి ఉండగా పంచనామా నిర్వహించి నిందితులైన పళ్లపు రఘు మరియు మహమ్మద్ ఖాజా పాషాను, దస్తగిరి అనువారు కాంట్రాక్ట్ ట్రావెల్స్ ను నడుపుతూ కార్ల ద్వారా ఒరిస్సాలోని బాబు, సుబ్బు మరియు రామాచరుల వద్ద నుండి గంజాయిను తక్కువ రేటుకు కొనుగోలు చేసి పుణేలోని సోహెల్ అనే అతనికి ఎక్కువ లాభాలకు అమ్ముకొని దీన్ని వ్యాపారంగా చేశారు. ఇక వారి వద్ద నుండి ఈ కింది విధంగా స్వాధీనపరుచుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకున్న సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ శివరాత్రి సందర్భంగా శివునిపై ప్రేమతో గుండుపిన్నుపై శివయ్య, నందీశ్వరుని విగ్రహాలను రూపొందించడం జరిగింది. శివయ్యను రూపొందించడానికి వాడిన మెటీరియల్స్ గుండుపిన్ను, నైలాన్, పెన్సిల్, కలర్స్ వాడటం జరిగింది. ఇలాంటి అద్భుతమైన శివయ్య, నందీశ్వరుని తయారు చేయటకు సుమారు 12 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు.
స్పెషల్ తర్వాత తింటాం ఏదైనా స్పెషల్ ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ కు మాదిగల మద్దతుని ఆకుమర్తి చిన్నమాదిగ తెలియజేశారు. 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ విజయం తథ్యమని తెలియజేశారు. అందరూ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఓటమి నాయకులు దిగుమర్తి వీరబాబు, తమ్మలపాటి రాజశేఖర్, జొన్నకుటి భాస్కర్ రావు, దొరబాబు దగ్గర పాల్గొన్నారు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేయాలి ఓట్లు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, పేరాబత్తుల రాజశేఖర్. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాటెడ్ చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో చోటు చేసుకున్నాయి. బుదేరా జాతీయ రహదారిపై ఓ బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మునిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన రవి భార్య శోభ, తల్లి లక్ష్మిగా గుర్తించారు. శోభపై నుంచి గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో మృతదేహం చిత్రమైపోయింది. లారీకి ఏం కొట్టిందో వీళ్ళకి ఇట్లా ఇట్లా కొట్టింది చూడు. బండికి అయితే బెండ్ కాదు, బెండ్ కాదు. లారీ కొట్టాలి, లారీ కాదు మార్కెట్ ఇది. లారీ వాళ్ళ నిమ్మింది లెక్క లేదు అవుతుంది. గాడి లోపల జైరాబాద్ ఎక్స్ రోడ్ బుధేరా చౌరస్తా.
ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ మాసం ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యా, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో సైతం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తగు సూచనలు జారీ చేస్తూ రంజాన్ మాసం ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం ప్రతినిధులకు సూచించారు. ప్రతి మసీద్ దగ్గర పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఏదైనా మసీద్ దగ్గర తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏవైనా పనులు ఉంటే వెంటనే తెలియజేయాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దని, రంజాన్ మాసం సందర్భంగా సమయానుకూలంగా నీటి సరఫరా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలో ఉన్న మసీదుల జాబితా తయారు చేసి రెగ్యులర్ గా అక్కడ పారిశుద్ధ్య పనులు జరిగేలా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని, సాయంత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీద్ చుట్టుపక్కల ఉన్న వీధి లైట్లు, హైమాస్ లైట్లు వెలగాలని, రంజాన్ పర్వదినం నాడు ఈద్గా వద్ద చెత్త తొలగించే విధంగా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ రంజాన్ మాస నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేయడంతో పాటు ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, ప్రతి మసీదు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మునిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ గొర్రెగట్టు పెద్ద గోపులాపురం, బుర్కల పాండు, సొసైటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నరేందర్ గౌడ్, అశోక్, ఎంసీ డైరెక్టర్ అమరేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బసవరాజ్, డప్పు మోహన్, శేఖర్, శ్రీశైలం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కరీంనగర్, నిజామాబాద్, మేదక్, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. ఆయన మంచి విద్యా సంస్థలు నెలకొల్పిన మహా వ్యక్తి. మరి ఎలాంటి భాషజాలకు పోకుండా, దేశాజాలకు పోకుండా మనకు ఒక విద్యా సంస్థల అధినేత కాబట్టి ఆయనకు మన ఈ ఓటు అనేది ఒక మేధావి వర్గం నుంచి ఓటు వేయాలి, పట్టభద్రులైన ఓటు వేయాలి. కాబట్టి ఆయనను ఒక సంస్థ అధినేతగా ఎలాంటి నిస్వార్థ నిరాడంబరు కాబట్టి ఆయనను మనము కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీలకు అతీతంగా కూడా ఈ పట్టభద్రులంతా కూడా 2వ సీరియల్ నంబర్లో ఎమ్మెల్సీ నమూనా బ్యాలెట్లో 2వ సీరియల్ నంబర్లో ఉన్న నరేందర్ రెడ్డికి మనము మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నరేందర్ రెడ్డికి ఓటు వేయాలంటే 10 నెలల కాలంలోనే సుమారు 56,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ముఖ్యమంత్రి గారు మాకు ఆందోళన నియోజకవర్గంలో ఉన్న మా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు కూడా వాళ్ళు మంచి మేధావి వర్గం నుంచి వాళ్ళందరి చలవతోని కూడా వీళ్ళందరూ ఆయన నరేందర్ రెడ్డి గారు నిలబడ్డారు. మరి వాళ్ళందరికీ కూడా మన ఆందోళన నియోజకవర్గం నుంచి ముఖ్యంగా వేడుకుంటుంది ఏంటంటే 4 జిల్లాల క్యాండిడేట్లు కూడా కాకుండా ముఖ్యంగా మన ఆందోళన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న, కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్న దామోదర రాజనరసింహ గారి ఆదేశానుసారం మరి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన మండలం, మునిపల్లి మండలంతో పాటు ఆందోళన నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులంతా కూడా నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మనవి చేస్తూ ఇస్తున్నారు. జై నరేందర్ రెడ్డి, జై నరేందర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఉపాధి కల్పించారు? ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ దేవునికి వినియోగించే అగర్బత్తుల మీద కూడా జీఎస్టీ వేసింది. ఉన్నత విద్య మీద 18% జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు. బండి సంజయ్ పాకిస్తాన్తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. దమ్ముంటే అభివృద్ది ప్రతిపాదికన ఎన్నికల్లో రండి. ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది. బండి సంజయ్ ఆయనకి చెప్పుకోవటానికి ఏమీ లేదు, మాట్లాడడానికి 2 మాటలు లేవు. పాకిస్తాన్తో యుద్దం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్దంలో పాల్గొనండి. ఆకలి చావులు, అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్తో పోల్చి దేశాన్ని అవమానపరచకండి. బండి సంజయ్ దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్ను బీజేపీ పెద్దలు నియంత్రించాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతని చెప్పిన మీరు, అధికారం కోసం విదేశ ప్రసంగాలు అవసరమా అని మంత్రి సీతక్క బీజేపీ బండి సంజయ్ పై మండిపడ్డారు. సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలిచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క మరి వారికి 1వ ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. కానీ పనిచేసిన ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వందని తెలియచేస్తూ, అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తానీ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతోటి వెళ్ళి చేయి కలపండి, వాళ్ళను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని వితిన్ దేశంలో, వితిన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది చాలా చిల్లర అయిపోతుంది ఇలాంటి మాటలు. అదే కాకుండా భారతీయుల యొక్క మరి ఐక్యతను దెబ్బతీస్తుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు, ఎంత ఉపాధి కల్పించారు? మంత్రి సీతక్క బీజేపీపై మండిపాటు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాటు, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి? ఇలా చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసా? సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో నేషనల్ హైవే ముంబై రోడ్ నంబర్ 65లో ఘోర రోడ్డు ప్రమాదం. మహాశివరాత్రి సందర్భంగా గుండుపిన్నుపై శివయ్య నందీశ్వరుడు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.